జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కళ్ళు తెరిచి చూస్తే బిడ్డకు ప్రాణం లేదని విన్నాను. నా గుండె పగిలేలా నేను ఏడుస్తున్నా. మీరు గాని విక్రాంత్ బాబు గాని మీ అమ్మ గాని ఆస్పత్రికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కాని నా మీద జాలి కలగలేదు. గాయత్రమ్మ గారిని ఎత్తుకుపోయారని ఇంకో బిడ్డని మార్చారని ఎవరు చెప్పలేదు. అంటే విషయం ఎక్కడ ఎవరికీ తెలియకూడదని ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. నైని, నువ్వు ఏమైపోతావోనని బిడ్డనెత్తికెళ్ళి పర్వాలేదు. నైని గురి పెట్టిందంటే సాధించి తీరుతుంది. జోగయ్య శాస్త్రి గారి మనవరాలు గాయత్రిని దత్తత తీసుకుంటే బాగుంటుంది సుమన. పిల్ల బాగుంటుంది, కానీ అలాంటి పేదవాళ్ళని స్వీకరిస్తే నా స్టేటస్ పడిపోతుంది. మా అక్క నోము చేసి నన్ను ఇన్సల్ట్ చేయాలనుకున్నప్పుడే నా మాటగా చెప్పాను కదా. పిచ్చిదానా, 24 గంటలు అమ్మవారిని ఆరాధించే శాస్త్రి గారి మనవరాల్ని మన బిడ్డను చేసుకుంటే మన పాపాలన్నీ పోతాయి. ఇంకా నయం, ప్రాణాలు కూడా పోయి కీర్తిశేషులమవుతామనలేదు. నాకక్కర్లేదు. నైని వదిన పాలిచ్చి పెంచుతుందన్న అక్కస్తోనే కదా నువ్వు వద్దంటున్నావు. పైకి మాత్రం ఇంకో మాట మాట్లాడుతున్నావు. తెలిసిందిగా, ఇంకెందుకు నాకు చెప్పడం? ఆ పిల్లని తెచ్చిపెట్టుకున్నా పూటకొకసారి పాలు పట్టి నాకివ్వక్క అని మీ వదిని నేను అడుక్కోవాలా? ఇంకో 4 రోజుల్లో పెట్టిందే తింటుందిలేవే, పాలు కూడా పట్టనవసరం లేదు. నేను చాకరీ చేసుకుంటూ ఎక్కడుండను? ఇన్నాళ్ళు గానవికి ఊడిగం చేశాను. 4 నెలలు మూతి నడుము కడిగాక నాకు పుట్టింది అని ప్రూఫ్ చూపించి లాగేసుకుందావిడ. మరీ చిన్నపిల్లలైతే కష్టమవుతుందంటున్నావు కదా, పోనీ పని చేద్దామా? 8-9 ఏళ్లున్న పాప, ఆ విశాలాక్షినైనా దత్తత తీసుకుందాం. చక్కగా ఉంది, నీకు సాయంగా కూడా ఉంటుంది. నన్ను పేరు పెట్టి పిలుస్తోంది. మా అక్కని బావగాన్ని మాటకు అమ్మా నాన్న అని అంటుంది. పైగా తలాతోక లేకుండా భవుడు శివుడు నా మొగుడు అన్నట్టు అలా మాట్లాడే ఆ పిచ్చి పిల్లకు నేను తల్లినయ్యానంటే ఇంటికొచ్చి మరీ నవ్విపోతారు జనం. కష్టమే సుమన. సాక్షాత్తు ఆ బాలా త్రిపురదేవి సుందరే వచ్చి నిన్ను అమ్మ అన్నా పో అమ్మా అని కసిరి పంపించే నువ్వు ఇక బాగుపడతావన్న నమ్మకం నాకైతే లేదు. ఈయన చెప్పే వాటికి అర్థమే లేదు. నన్ను అనేసిపోతున్నారు. మగాడు ధైర్యం చెప్పాలి, సలహా చెప్పకూడదు.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.